హై రోడ్ అసోసియేషన్ సంబంధించి రిప్రజెంటేటివ్స్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారం. ఈ రోడ్ డెవలప్మెంట్ సంబంధించి, రోడ్ వైడింగ్ సంబంధించి ఈరోజు ఈ చర్చలో ముఖ్యంగా మీరు 2 పాయింట్స్ రేజ్ చేశారు. జీవనోపాధి, హౌసెస్, లైవ్లీహుడ్స్ అన్నీ ఉన్నాయి. కంపెన్సేషన్ ఇవ్వలేకపోతే, డబ్బులు ఇవ్వలేకపోతే రేపు కష్టం అవుతాయి. ఖచ్చితంగా కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇది మీరు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు. ఫ్రెండ్స్, టీడీఆర్ సంబంధించి, ఎందుకంటే టీడీఆర్ ఈ రోజు పాలసీ కాదు, గత 15-20 సంవత్సరం మన రాష్ట్రంలో కాకుండా మిగతా స్టేట్స్, మిగతా అర్బన్ ఏరియా, మిగతా సిటీస్ లో కూడా టీడీఆర్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజు టీడీఆర్ ఈ రోజు పద్ధతి కాదు. సో టీడీఆర్ సంబంధించి కూడా మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. సో నేను 2 క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తాను. ముందుగా నేను కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తాను. చిత్తూరు జిల్లా పాపులేషన్ చూస్తే 20 లక్షల పాపులేషన్. దీంట్లో రూరల్ ఏరియాస్ లో సుమారుగా ఒక 80% వరకు ఉంటారు. ఈ సిటీస్ లో ఒక 5 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 5 మున్సిపాలిటీలు చూస్తే ఒక 20% పాపులేషన్ వరకు. సో మామూలుగా మీరు చాలా అంటే హైవేస్ చూశారు, చాలా హైవేస్ కట్టున్నాం, చాలా హైవేస్ నుంచి మీరు ప్రతిరోజు పలాయన కూడా చేస్తుంటారు. ఈ హైవేస్ వచ్చి డెవలప్ అయినాయి. ఎవరికి భూమి ఇచ్చారు? రైతులు ఎవరైనా ఒక భూమి ఇచ్చి హైవే డెవలప్ అయినాయి. ఎక్కడైనా రైతులకు భూమి ఇస్తారు, ఆ రైతులకి కష్టం. కలెక్టర్ ఆఫీస్ లో కూడా ప్రతి ఒక్క వారం కనీసం 30-40 రైతులు వస్తుంటారు. వాళ్ళకి ఈ ల్యాండ్ సమస్య ఉంటాయి, వాళ్ళు భూమి ఇచ్చారు, కంపెన్సేషన్ సరైన రాలా, కంపెన్సేషన్ ఇంకా ఎక్కువ కావాలి, అటువంటి సమస్య ఉంటాయి. సో ఎప్పుడైనా ఈ రోడ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, హైవే డెవలప్మెంట్ ఎప్పుడైనా జరగాలి, ఎప్పుడు భూమి కష్టంగా ఇవ్వాలి. ఇది ఒక రూల్ అండి. సో చిత్తూరు జిల్లా మీరు చాలా హైవేస్ చూస్తున్నారు. తిరుపతి వరకు ఒక హైవే ఉంది, బెంగళూరు వరకు ఒక హైవే ఉంది, వెల్లూరు వరకు ఒక హైవే ఉంది, చెన్నై వరకు ఒక హైవే ఉంది. ఇప్పుడు తిరుపతి నుంచి చెన్నై డబుల్ లైన్ చేయడం జరుగుతుంది. చిత్తూరు ఖర్చు ఒక హైవే జరుగుతుంది. చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఒక సంవత్సరంన్నరలో కంప్లీట్ అయిపోతుంది. ఖచ్చితంగా అక్కడ రైతులు భూమి ఇచ్చి, రైతులకి కంపెన్సేషన్ ఇచ్చి, రైతులతో మాట్లాడి ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అడ్మినిస్ట్రేషన్ ద్వారా, ప్రభుత్వం ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సో మళ్ళీ ఇంకొక పాయింట్. సో ఈ 20 ఎప్పుడైనా ఒక టౌన్కి వెళ్తే ఏం టౌన్ పొంగునూరు, మల్లన్నూరు, కుప్పం, నగరి, చిత్తూరు ఎక్కడైనా డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఎక్కడైనా ప్రాపర్ గా ఒక 60 ఫీట్ రోడ్, అంటే 60 to 80 ఫీట్ రోడ్ ఒక సిటీలో ఉంటే అంటే చాలా గొప్ప విషయం. ఓకే, సో డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా ఎప్పుడైనా ఒక స్థలం ఇవ్వాల్సింది. ఇవ్వలేకపోతే అక్కడ డెవలప్మెంట్ జరగదు. కానీ మీరు అందులో పాయింట్ చేశారు. మీరు సపోజ్ మీరు భూమి ఇస్తున్నారు, మీరు ఒక షాప్ ఇస్తున్నారు, మీకు స్థలం ఇస్తున్నారు, మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. మీతోటి ఫ్యూచర్ లో, మీ ఫ్యూచర్ నీడ్ కోసం మీ దగ్గర డబ్బు ఉండాలి, ఇంకొక మార్గం ఉండాలి. సో నేను ఈ సభ నుంచి మీకు ఖచ్చితంగా ఈ భరోసా ఇస్తున్నాను. నేను ఎమ్మెల్యే గారు అదే ఇప్పుడు విషయం డిస్కస్ చేశాము. ఖచ్చితంగా కంపెన్సేషన్ కోసం ట్రై చేస్తాము. కంపెన్సేషన్ కోసం ఖచ్చితంగా ట్రై చేస్తాము. కంపెన్సేషన్ తో సహా టీడీఆర్ కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మిగతా మున్సిపాలిటీలో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. గత సంవత్సరం వైజ్ పెద్ద రోడ్ డెవలప్ చేయడం జరిగింది.
అక్కడ అలానే 3-4 సమావేశం చేయడం జరిగింది. 3-4 సమావేశం చేసి వాళ్ళు అగ్రి అయ్యారు. టీడీఆర్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే చిత్తూరు కాకుండా మీరు ఇక్కడ నమ్మచ్చు, తిరుపతిలో అమ్మచ్చు, ఎక్కడ నమ్మచ్చు. సో అగ్రి అయ్యారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా 3 సంవత్సరాల ముందు ఒక రోడ్ డెవలప్ చేయడం జరిగింది. అక్కడ కూడా సేమ్ పరిస్థితి. మనిషి ఫారెస్ట్లో టీడీఆర్ లో అగ్రి అయి వాళ్ళు భూమి ఇచ్చారు. సో ఖచ్చితంగా మీరు సపోజ్ అలా ఆలోచన చేస్తే అంత డెవలప్మెంట్ కావాలి, కానీ భూమి నేను ఇవ్వను, ఆ భూమి మనం ఇవ్వలేము, అలా చేస్తే ఈ ఊరు అలానే ఉంటుంది. ఈ రోజు అలానే ఉంది, వచ్చే కూడా అలానే ఉంటుంది. చిన్న ఒక ఎగ్జాంపుల్ మీకు షేర్ చేస్తాను. భీమవరం ఒక టౌన్ ఉంది వెస్ట్ గోదావరి ప్రాంతం. భీమవరం టౌన్ 10 సంవత్సరం ముందు ఎలా ఉంది, ఈ రోజు కూడా అలానే. ఎందుకు? అక్కడ రైతులు 1 ఇంచ్ భూమి ఇవ్వరు. సో కంజెస్టెడ్ రోడ్స్, ట్రాఫిక్ జామ్స్, ఈవెన్ హైవే డెవలప్మెంట్ జరగల. ఎందుకంటే రైతులకు భూమి ఇవ్వాల. సో 10 సంవత్సరం ముందు ఎప్పుడో ముక్కకి వెళ్ళారో ఈ రోజు వెళ్తే కూడా ఆ ఊరు ఆ టౌన్ లో ఏం చేంజ్ రాలా. ఓకే, కానీ ఈ ఏరియాలో చూస్తే చిత్తూరు, రాయలసీమ, తిరుపతి ఎక్కడో చూస్తే రూరల్ ఏరియా, రూరల్ ప్రాంతాలు చూస్తే రైతుల భూమి ఇచ్చి రైతుల భూమి ద్వారానే వాళ్ళు కంపెన్సేషన్ చేసి భూమి తీసుకోవడం జరిగింది, హైవేస్ కట్టడం జరిగినాయి. ఈ రోజు మీరు రైతులతో రైతులు చెప్పాలి సార్ మీరు భూమి తీసుకున్నారు కానీ సరైన డబ్బు ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం నుంచి చట్టపరంగా చేయడం జరిగింది. ఈ రోజు మీరు పూర్తిగా ఎక్కడి నుంచి పూతలపట్టు హైవేకి వెళ్తే ఎవరెవరు వాళ్ళు భూమి ఇచ్చారు, ఈ రోజు వాళ్ళ భూమి కనీసం డబుల్ ట్రిపుల్ అయిపోయింది. సేమ్ పల్లమనేర్, సేమ్ చిత్తూరు, సేమ్ వెల్లోర్, బెంగళూరు సైడ్. సో ఖచ్చితంగా మీరే ఇక్కడ పర్మనెంట్ గానే ఉంటారు. మీకు డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ కావాలి, మీకు రోడ్ వైడింగ్ కావాలి. సో మీరు ఖచ్చితంగా ఈ ఊరు కోసం మీ నుంచి కాంట్రిబ్యూషన్ ఉండాలి. సో ప్రభుత్వ సైడ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ పరంగా మీకు ఖచ్చితంగా ఏమేమి సపోజ్ మీకు ఈ లోస్ జరుగుతుంది, ఈ లోస్ పేపర్లు రాసి ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్తాము, మాట్లాడతాము. కంపెన్సేషన్ ప్లస్ సిడిఆర్ రూపంలోనే ఏం బెస్ట్ ఉంటే, న్యాయపూర్వకంగా ఉంటే మీతోటి న్యాయం చేసి ముందుకెళ్తాం. లాస్ట్ టైం కూడా గ్రీవెన్స్ లో కూడా అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, చెప్పాం. ఇక్కడ భయం ఎవరికి ఎలా, ఎందుకంటే ఒక రోజు వచ్చి రాత్రి కొట్టేస్తాం. అటువంటి ప్రభుత్వం ఇది కాదు, అటువంటి అడ్మినిస్ట్రేషన్ కూడా ఇది కాదు. ఓకే, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఆర్ ప్రభుత్వం ద్వారా మనం తప్పు చేయం. రేపు మీరు క్వశ్చన్స్ అడగతారు. ఓకే, కానీ మీ తరఫు నుంచి కొద్దిగా సహాయం ఉండాలి. ఇది ఊరు డెవలప్మెంట్ కోసం. ఈ చిత్తూరు ప్రాంతంలో 5 రూమ్స్ ఉంటాయి మాక్సిమం. 5 రూమ్స్ ఒక 2-3 రోడ్స్ డెవలప్ అయితే ఖచ్చితంగా ఊరు అభివృద్ధి జరుగుతుంది, డ్రైనేజ్ వ్యవస్థ జరుగుతుంది, ఇంకా లైటింగ్, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మీరు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ కి మీరు సహకారం చేయాలి. మీ గ్రీవెన్సెస్ కూడా 100% వింటాం. థ్యాంక్ యూ.